సింపుల్గా 1.5 ఇయర్ పాపకి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. నెక్ ఎంత రాని వాళ్ళు కూడా కుట్టుకునేటట్టు చూపిస్తానండి. నేను ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ హెవీ వర్క్ చూపించట్లేదు. ఎందుకు అంటే నేను నేర్పిద్దామన్న ఆలోచనతోటి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కొత్త వారు కూడా కుట్టుకునే విధంగానే నేను నెక్స్ అన్నవి చూపిస్తున్నాను. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చి నేను 1.5 ఇంచ్ పెట్టానండి. నెక్ డీప్ వచ్చి 3.5 పెట్టాను. పెట్టి ఈ విధంగా అంగుళం వెడల్పుతోటి ముందు బకరం అన్నది కట్ చేసుకున్నాను. ఇది మనకి దారాలు దొరికే షాప్లో అడిగితే ఇస్తారండి. 1 మీటర్ వచ్చి 30 రూపీస్ అలా ఉంటుంది. తీసుకొని ఈ విధంగా నేను కట్ చేసుకున్న నెక్ని బ్లౌజ్ని చూసుకుంటున్నాను. మిడిల్లోకి సెట్ అవుతుందా లేదా, కొంచెం మరీ ఎక్కువ అవుతుందా అన్నది చూసుకొని ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టుకోవాలండి. రైట్ సైడ్ కాదు, రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. నాకు కొంచెం నెక్ వెడల్పోయినట్టు అనిపించి ఇదిగోండి మిడిల్లో కొంచెం నేను ఇట్లా క్లాత్ని పట్టుకున్నాను. మీకు అర్థమవుతుంది చూస్తుంటే. పట్టుకొని నేను నెక్ అన్నది పట్టుకొని ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని లోపల ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అదంతా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కోణం ఏదైతే ఉందో ఆ కోణం దగ్గర మార్కింగ్ అన్నది ఇట్లా డాట్ అన్నది పెట్టుకోండి. డాట్ పెట్టుకొని రివర్స్ చేసుకొని లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు గుర్తుపెట్టుకోండి. లైనింగ్ మీద స్టిచ్ పడేటట్టు ఈ విధంగా మొత్తం అంతా కుట్టుకుంటూ రావాలి. తర్వాత ఇలా రివర్స్ చేయడం చాలా అంటే చాలా సింపుల్గా రివర్స్ అయిపోతుంది. ఇంకొక మాట ఏంటి అంటే మనం ఏదైనా సరే మోడల్ బ్లౌజ్ స్టిచ్ కుడుతున్నప్పుడు టైం ఎక్కువ పట్టినా కానీ పర్లేదు, ఏ కలర్ క్లాత్కి ఆ కలర్ థ్రెడ్ వాడడానికి ట్రై చేయండి. అప్పుడు చాలా ఫినిషింగ్ అన్నది నీట్గా కనిపిస్తుంది. కుట్టించుకునే జనం కూడా ఇంప్రెస్ అవుతారు. అట్లా కాకుండా ఇప్పుడు నేను వైలెట్ కలర్ది బ్లౌజ్ కుడుతున్నాను, వైలెట్ కలర్దే మళ్ళీ దారం అంతా నెక్కు కూడా పెడితే అస్సలు బాగోదండి. ఈ విధంగా సన్నగా పైపింగ్ అన్నది తీసుకున్నాను. థ్రెడ్స్ కావాలి నాకు, అందుకోసమని ఈ విధంగా సన్నగా కుట్టుకొని వీటిని రివర్స్ చేసుకొని థ్రెడ్స్ లాగా తీసుకుంటున్నాను. ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, ఏదన్నా అర్థం కాకపోయినా, లేదు ఇంకా ఏదన్నా వేరే కటింగ్ కావాల్సి వచ్చినా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. మీకు ఆ కటింగ్ అన్నది నేను చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. ఈ విధంగా 2 థ్రెడ్స్ తీసుకొని 2 థ్రెడ్స్ని నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ప్లెయిన్ క్లాత్ సేమ్ పింక్ కలర్ది వాడుకుంటున్నానండి. ఎందుకు అంటే బెనారస్ క్లాత్ రివర్స్ చేయడం అనేది కొంచెం టఫ్గా ఉంటుంది, పీచ్ వస్తుంది, అది ఎంత నీట్గా ఉండదు. అందుకోసమని నేను ప్లెయిన్ క్లాత్ ఉంటే ప్లెయిన్ క్లాత్లు వాడుకుంటున్నాను. ప్లెయిన్ క్లాత్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని మడుచుకొని ఈ విధంగా కుట్టుకుంటున్నాను. వీటిలోంచి థ్రెడ్ లాగాలి, అందుకోసమని ఈ విధంగా సన్నగా మడుచుకొని కుట్టుకుంటున్నాను. బ్లౌజ్ మాత్రం భలే క్యూట్గా వచ్చిందండి, చాలా నచ్చింది. వాళ్ళు ఇక్కడ ఉండరు, నాకు అది కూడా ఇవ్వలేదు, ఊరికే బిట్ పంపించారు అంతే. ఇంకా నేనే ఆన్లైన్లో చూసుకొని పొడవెంత అన్నది చూసుకొని స్టిచ్ చేస్తున్నాను. లంగా పొడవు అయితే మొత్తం టోటల్ లెంత్ వచ్చి 29 పెట్టానండి. బ్లౌజ్ లెంత్ అయితే 14 పెట్టాను. సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను. నాకు వాళ్ళు అదేమి ఇవ్వలేదు. ఇదిగోండి ఇట్లా థ్రెడ్ అన్నది మనం గోల్డ్ కలర్ది థ్రెడ్ ఉంటుంది కదా బ్లౌజులకి బ్యాక్ సైడ్ వేసేది, ఆ థ్రెడ్ అన్నది ఈ విధంగా స్టార్టింగ్లో పెట్టుకొని బార్కి మనం కుట్టుకున్న ఎన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుబడేటట్టు స్టిచ్ చేసుకోవడమేను. లేస్లో అలా ఏం వేయలేదు, చిన్న పాప కదా మళ్ళీ బాగా రఫ్గా ఫీల్ అవుతుంది అని చెప్పేసి ఏం వేయలేదండి. వేయకుండా ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ చేశాను. అటు సైడ్ ఇటు సైడ్ థ్రెడ్ మాత్రం పెట్టాను. ఫినిషింగ్లో చూడండి ఎంత నీట్గా ఉందో. దాన్ని ఎలా థ్రెడ్ లాగాను అన్నది లాస్ట్ వరకు వీడియో చూడండి. ఈ వీడియోని మాత్రం వీలైనంత వరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని ఎక్కువ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారు చేసిన వాళ్ళకన్నా. ఇదిగోండి ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బ్లౌజ్కి మొత్తం కుట్టడానికి నాకు 1 మీటర్ క్లాత్ పట్టింది.